నిన్న అమార ప్రసాద్ పెట్టిన ఫేస్బుక్ మెసేజ్ చూస్తే అసలు ఆయన మనిషి అనల్లా లేకపోతే మృగం అనల్లా లేకపోతే సైతాన్ అనల్లా అర్థమైతలేదు. అట్లా పెట్టిండు ఆయన. ప్రవీణ్ పగడాల గారు కూడా బైక్ మీద ఎందుకు వెళ్ళిండ్రు అనేది కొంత ఆరాధిస్తే ఆయనకు సంబంధించిన క్లోజ్ మిత్రులు జయరాజ్ అని ఒక అడ్వకేట్ ఉంటాడు. ఆ అన్న ఏం చెప్తున్నాడంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఆయన ఒక ఈ కార్యక్రమాలు ఈ చర్చలు పెట్టాలని ఇక్కడి నుండి ఇక శాశ్వతంగా అక్కడికి తరలిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడి ఆయన షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక బైక్ అక్కడ ఉంటే లోకల్గా తిరగడానికి అనుకూలంగా ఉంటుందని బైక్ మీద వెళ్ళిండట. అప్పటికి వాళ్ళ అమ్మ వారించిందట, వద్దు ప్రమాదంలో ఉన్నావు, జర ఆ కారు వేసుకొని పో అంటే లేదు లేదమ్మా ఈసారి పోయి బైక్ అక్కడనే పెట్టేసి ఇక తర్వాత నుండి అక్కడి నుండి కార్యక్రమాలు చేద్దామని కూడా వాళ్ళ అమ్మగారికి చెప్పినట్టు తెలుస్తుంది. 54-55 సంవత్సరాల వయసు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిజానికి ఒక గొప్ప మానవతావాది. ఆయన బోధనలు ఎవరైనా వినండి, చాలా మానవత్వంతో ఉంటాయని, మతవాదంతో ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక హిందువు కావచ్చు, ఒక క్రిస్టియన్ కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఇందులో ఎవరిని అన్యాయంగా చంపినా అది మానవత్వం ఉన్నవారిగా మనం ఖండించవలసిందే. ఏ మతస్థులను మతం పేరుతోటి అన్యాయంగా చంపకూడదు. అది ఏ ధర్మంలో లేదు, ఏ దేవుడు కూడా దాన్ని ప్రోత్సహించలేదు, ఏ దేవుడు కూడా దాన్ని సమర్థించడు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి మరణం మిస్టరీగానే ఉన్నది. గతంలో కత్తి మహేష్ గారు కావచ్చు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, ఆర్ఎస్ఎస్ భావజాలం మీద, బీజేపీ భావజాలం మీద బలంగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ మరి అనుమానాస్పద రీతిలోనే మరణిస్తుండడం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రవీణ్ పగడాల గారి తండ్రి బ్రాహ్మణ్, తల్లి మాదిగవారని కూడా ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. కొంతమంది ఏమో తన తండ్రి ముస్లిము, తన తల్లి మాదిగా అంటున్నారు. కానీ తన తండ్రి బ్రాహ్మణ్ అనే వాస్తవం అనేది కూడా చాలామంది చెప్తున్నారు. ఇట్లా ఎవరైనా ఈ బ్రాహ్మణ వ్యవస్థ నుండి బయటపడి ఈ బ్రాహ్మణులు రాసిన గ్రంథాలలో ఉన్న ఆ విషయాన్ని ఎవరు విప్పి చెప్పినా ఇట్లా ప్రమాదంలో మరణించే ఒక దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం మీద లేకపోతే బ్రాహ్మణ భావజాలం మీద గట్టిగా మాట్లాడుతున్నారో మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి, ఒంటరిగా వెళ్ళకండి. ఎందుకంటే మీరేమో మానవత్వం ప్రదర్శించాలని మీరు చూస్తారు, వాళ్ళకున్నది ఏకైకది దాడులు చేయడం, చంపడం. కాబట్టి మీరు ఈ బ్రాహ్మణ గ్రంథాల సారాంశాన్ని విప్పి చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కొంత జాగ్రత్తగా సెక్యూర్గా ఉండే ప్రయత్నం చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ భారతదేశాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ భారతదేశంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అందరం సమానమే, అందరం ఎలాంటి తారతమ్యాలు లేకుండా, దేవుళ్ళ మైకంలో లేకుండా, ముఖ్యంగా నువ్వు పూజ గదికి వెళ్ళి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు అది నీ ఇష్టం, కానీ నీ దేవుడు ఆ పూజ గదికి అంకితం కావాలి. నీ దేవుడికి సంబంధించిన భావజాలను తెచ్చి సమాజంలో రుద్దితే ఇక ఇట్లా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. దేవుడు మీరు తల కిందలేసి కాలు పైకి పెట్టిన దేవుడు అనేటోడు కనబడడు. ఎందుకంటే దేవుడికి ఫిజికల్ రూపం ఇవ్వలేము, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుళ్ళు లేరని వాడు మొత్తుకున్నా వాడు మూర్ఖుడే, దేవుళ్ళ కోసం పంచాయతీ పెట్టుకున్నా వాడు మూర్ఖుడే. ఈ ఇద్దరు ఒక తీరు వ్యక్తులే. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టి నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థించు, నీకు విశ్వాసం లేకపోతే నీ పని చేసుకుంటా నువ్వు వెళ్ళిపో, సమాజానికి పనికొచ్చే పనులు చేసుకుంటా వెళ్ళిపోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను.